చేస్తున్నారు. ఇదే చెప్పేది కూడా లేదు అక్కడ అలాగే పెడతారు. ఓం శ్రీ వెంకటచలాధీశం శ్రీయార్థాస్తవర్షం శివదేతన మందారం శ్రీవాసమాప్రదే ఓం ఐమోర్పురం మకరకుండల చారుగండం వాదరం బహుళదీర్ఘముపాకటాక్షం శ్రీ వెంకటేశం నమాత్మని భావయేయం నిరుపమగుణసింధుర్ విద్యలక్ష్మి ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః. ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి మా డాక్టర్ గారు ప్రసాద్ గారు మేము తిరుపతి వెళ్తున్నాం ఒక పని మీద 2 రోజుల నుంచి టూర్లోనే ఉన్నాం. ఆయన మన దగ్గరుండి స్వామివారిని తీసుకొచ్చి మా రవి గారిని పరిచయం చేశారు. కానీ చాలా అద్భుతమైన వ్యక్తి నిజంగా. మనకి చాలామంది స్నేహితులు ఉంటారు కానీ దాంట్లో ప్రత్యేకమైన వ్యక్తి ఆయన. భక్తిభావం ఎక్కువ, పలకరింపు కానీ భక్తి కానీ చాలా ఎక్కువ. ఈ కాలనీలో ఈ గుడి అనేది ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి తిరుమలకు తగ్గట్టు ఉంది. తిరుమలలో మనం అందరం అన్నీ చూసాం. అటుపక్క బేడి ఆంజనేయ స్వామి కానీ చుట్టూరు 7 మన సప్తగిరులు ఉన్నాయి. లోపల రాగానే గరుడాల వరకు ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి. సో అద్భుతంగా ఉంది. మేము కూడా ఒక కోరిక వేడుకున్నాం స్వామిని వచ్చి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మేము తిరుపతిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పూజారే ఇక్కడ ఉంటాం. నిజంగా గొప్ప అదృష్టం ఈ టెంపుల్కి. సో మరలా మేము అన్ని కార్యక్రమాలు అన్నీ అనుకున్నవన్నీ పూర్తయ్యేటట్లు స్వామి ఆశీర్వదిస్తే మేము మళ్ళీ ఇక్కడ వచ్చి కళ్యాణం మా దంపతుల తరపున మేము కళ్యాణం చేయించుకోవటానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాం. సో అన్ని విధాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి. చూడండి, మీకు తిరుమలలో వినపడినట్టే ఆ చాంటింగ్ అది గోవింద గోవింద అని. అన్ని కార్యక్రమాలు అన్నీ జయమవుతాయి. అది నిండు మనసుతోటి స్వామివారి ఆశీస్సులు ఉంటాయి.